మీ నియోజకవర్గానికి చెందిన రాజ్యసభ సభ్యుడు వేదం మస్తానరావు ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలో చేరి మళ్ళీ ఆయన రాజ్యసభకి ఎన్నికాడు. ఆయన రాజ్యసభకి ఎన్నికైనా కావలి నియోజకవర్గంలో నేను అడుగు పెట్టనివ్వను అని మీరేదో అన్నట్టు ఒక రోమరు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము అందులో ముందు భాగంగా మేమే కావల్లో ఒక స్కిల్ సెంటర్ని ఏర్పాటు చేస్తున్నాం. ఏ ఇండస్ట్రీకి ఏ రకమైనటువంటి అవసరాలు ఉన్నాయో ఆ టైం ఎన్నికల ముందు మీకన్నా ముందు ఇన్ఛార్జిగా ఉన్న సుబ్బానాయుడు మీ దగ్గర రావడం లేదు. ఇటీవల కాలంలో ఆయనకు కార్పొరేషన్ పదవి కూడా మీరు ఏదో రికమెండ్ చేశారు. అంటే ఆయన మిమ్మల్ని కోరారా, మీరు నేరుగా ఆయనకే ఆప్షన్ ఇచ్చారు? దుర్మార్గమైనటువంటి పరిస్థితి మీరు అర్థం చేసుకోండి. 12 ఎకరాలు నోడా లేఅవుట్ వేస్తారు, 50 ఎకరాలు నోడా లేఅవుట్గా చూపిస్తారు, కాలువలు ఆక్రమిస్తారు, కాలువలకి నెంబర్లు వేస్తారు, ఎల్పి నెంబర్ అయితే రిజిస్టర్ చేశారు. మీ ప్రత్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన రామిరెడ్డి ప్రతాప్ రెడ్డిని ఈ మధ్యకాలంలో మీరేదో స్ట్రీట్ నాయకుడు అని అంటున్నారంటారు. మీ ప్రత్యర్థిని అలా అంటాం సబబు అంటారా? కావల్లో ట్రాఫిక్ సమస్య ఉంటే దాన్ని అన్నింటినీ కూడా ప్రక్షాళన చేశాం. కావల్లో నిర్వీర్యమైపోతున్నటువంటి ప్రభుత్వ ఆస్తులన్నిటినీ ఈరోజు మున్సిపల్ ద్వారా షాపులు కట్టి కావలి ప్రజలందరికీ కూడా అందిస్తే కావలి బ్యూటిఫికేషన్ పెరుగుతుంది. కాబట్టి ఆ విధంగా దాన్ని ముందుకు తీసుకుపోవడం. కావ్య కృష్ణారెడ్డి కావలిని కాపు కాస్తున్నారా? రాజ్యసభ సభ్యుడు బీదా మస్తానరావు కావలిలో ఎంట్రీ ఇస్తారా? మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ సుబ్బానాయుడుకు ఎలాంటి పదవి రాబోతుంది? కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై ఎమ్మెల్యే సెటర్లపై జనం ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలంటే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డితో ఫేస్ టు ఫేస్ గురువారం రాత్రి 7 గంటలకు మీ ఛానల్ 9లో.